₹1,00,00,000 దాటిపోయింది. అసలు ఎందుకు ఐఐటి బీటెక్కి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్కి తేడా ఏంటి? మీరే ఒక సంస్థ యజమాని అయితే మీకు బాగా పనిచేసే ఎంప్లాయ్ కావాలా, వేగంగా పనిచేసే ఎంప్లాయ్ కావాలా? బాగా పనిచేసే ఎంప్లాయ్ కావాలా, వేగంగా పనిచేసే ఎంప్లాయ్ కావాలా, వేగంగా బాగా పనిచేసే ఎంప్లాయ్ కావాలా? సో ఐఐటిలో చదివిన వాళ్ళు, ఐఎంలో చదివిన వాళ్ళు తక్కువ సమయంలో ఇచ్చిన టార్గెట్ని పర్ఫెక్ట్ గా తక్కువ సమయంలో, ఇప్పుడు మామూలు ఒక ఉద్యోగికి 10 లక్షల ప్యాకేజ్ ఇస్తారు. ఆ 10 లక్షల ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి నెల రోజుల్లో చేసే పని ఇంకొక వ్యక్తి పర్ఫెక్ట్ గా 4 రోజుల్లో చేసేటట్లయితే అతనికి 30 లక్షలు ఇవ్వడం అంతేనా? ఇప్పుడు ఒక వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, కానీ టార్గెట్ పూర్తి చేయడానికి 30 రోజులు టైం పడుతుంది. ఇంకో వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, 4 రోజుల్లో పని పూర్తి చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు తీసుకుంటారు మీరు? సో ఐఐటీలో ఏమైందంటే ఇప్పుడు మీరు ఒక సెమిస్టర్ మొత్తం